దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహం అనగా మనం లోకంలో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌లో ఆ యొక్క స్నేహాన్ని వెతుక్కుంటాం గానీ, దేవుని వాక్యము మనకు తెలియకుండానే మనల్ని ఆదరిస్తూ, మనతో ఏ విధంగా, ఏ స్థితిలో మనకు సహాయపడతదో, ఏ విధంగా మనల్ని ఆదరిస్తూ, మనతో స్నేహిస్తూ, ప్రేమ చూపుతదో ఒకసారి అందరం చూద్దాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం చూసుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దాశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చూసాం కదండి. దుర్దశలు అట్టివాడు మనకు సహోదరుడిగా ఉండునంటే, కష్టంలో కావచ్చు, నష్టంలో కావచ్చు, మనకున్న స్నేహితులు కూడా మనల్ని ఆదరించకపోవచ్చు, మనం రక్షింపకపోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా దుర్దశలో అట్టివాడు మనకు సహోదరుడిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుర్దశలో సహోదరుడిగా ఉండడం అన్న మాటకి అర్థం చూసుకున్నట్లయితే, దానియేలు గ్రంథంలో ముగ్గురు యవన స్నేహితులు మనకు కనబడతా ఉంటారు. వారు ఎట్టిదిగా అయితే రాజుని ఎదిరించి మేము నువ్వు చేయించినటువంటి ఆ యొక్క ప్రతిమకు మేము మొక్కమని ఎట్టిదిగా అయితే నిలబడినప్పుడు, ఆ యొక్క అగ్నిగుండంలో వారు పడవేయబడినప్పుడు చూసినట్లయితే వారికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రమాదకర స్థితిలో దేవుడు వారికి తోడుగా నిలబడినట్లు మనం గ్రహించుకుంటాం. నిజమే కదా. దేవుడు మనకు సహాయం, కష్టం పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, స్నేహితులు కూడా మనకు సహాయం చేయరు. కానీ దేవుడే మనకు తెలియకుండానే సహాయం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి అందరం యొక్క సమయాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టి కలిసి దేవుని నామాన్ని కనపరచుదాం. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా.